ద్రాక్ష మంచిది? ద్రాక్ష పండ్ల సీజన్ నడుస్తుంది. వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటాం. మన దగ్గర ఆకుపచ్చ, నల్ల రెండు రకాల ద్రాక్షలు కనిపిస్తాయి. చూడడానికి ఒకేలా ఉన్న రెండిటి రుచి వేరుగా ఉంటుంది. వీటి గుణాలను తెలుసుకుందాం. నల్ల ద్రాక్ష, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ముఖ్యంగా రెస్వెరటల్ అనే యాంటీ ఆక్సిడెంట్కు ఇవి గనులు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. నల్ల ద్రాక్షలో ఫైబర్, విటమిన్ సి, కే ఎక్కువగా ఉంటాయి. సహజ చక్కెర అయిన ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. డయాబెటిస్, అల్జీమర్స్, గుండె జబ్బులు తదితర వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. గుండె మెదడుకు రక్షణగా ఒక పొరను రెస్వెరటల్ ఏర్పరుస్తుంది. నల్ల ఎర్ర ద్రాక్ష తొక్కలలో ఉండే రెస్వెరటల్కు వయసు మీద పడటాన్ని తగ్గించే గుణాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆకుపచ్చ ద్రాక్ష, వీటిలో విటమిన్ సి, కే, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్షలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని ఇస్తాయి. తొక్కలలో ఉండే రెస్వెరటల్ శరీర జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం ఆకుపచ్చ ద్రాక్షలు బరువును ఆరోగ్యకరంగా ఉంచడంలో దోహదపడతాయి. అధిక రక్తపోటు నివారణలోనూ సమర్థంగా పనిచేస్తాయని నిపుణుల మాట. ద్రాక్షలు నల్లవైన, ఆకుపచ్చవైన రెండు విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలకు గనులే, ఆరోగ్య ప్రదాయనులే. మీ అవసరాలను బట్టి ఎంచుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.